చెక్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినం మనం ఇక్కడ ఒక సంఘంగా కూడుకొని చూడండి, ఇక్కడ కలుసుకొని దేవుని యొక్క అద్వితీయ మాటలను కూడా మనం నెమరు వేసుకుంటున్నాము. తద్వారా మనం కూడా ఆత్మికంగా బలపడి అతి పరిశుద్ధతలోకి ప్రవేశిస్తున్నాము, అతి పరిశుద్ధ విశ్వాసానికి ప్రవేశిస్తున్నాం అనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే చూడండి, పాత నిబంధన గ్రంథ కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు రాయబడి ఉన్నదంటే, మనకందరికి కూడా ఆఖరి కాల సంఘంగా ఉన్న మనకి దుష్టాంతంగా బుద్ధి కలుగుటకై అవన్నీ కూడా రాయబడి ఉన్నది అని అని వాక్యం తెలియజేస్తున్నది. అలాగే మీరు చూసినట్లయితే చూడండి సహోదరులారా, దేవుని పిల్లలైనటువంటి దేవుని స్వాస్థ్యంగా చెప్పబడినటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్కి జరిగినటువంటి ఒక వాళ్ళు పొందుకున్నటువంటి అనుభవాలు ఏదైతే ఉన్నదో, ఈ దినమున మన ఆత్మీకమైన ప్రయాణానికి వాళ్ళు చేసిందైతే కానాను ప్రయాణము, మనమైతే పరమ కానాను ప్రయాణం చేస్తున్నాము. మనం ఇటువంటి ప్రయాణంలో వాళ్ళు పొందుకున్నటువంటి ప్రతి అనుభవం కూడా మనకు ఆత్మీకంగా బుద్ధి కలిగించే విధంగా కూడా పాఠాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆఖరి కాల సంఘంగా ఉన్న మన కొరకే ఇవన్నీ రాయబడి ఉన్నదనే విజన్ తోటి, అండర్స్టాండింగ్ తోటి మనం ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్ని కూడా మనం విన్నామంటే నిజంగా ఆత్మీకంగా కూడా చాలా కూడా ఎదగవచ్చు. ఇది వరకు ఆ కోవలో అనేకమైన పాఠములు ఈ యొక్క అరణ్య ప్రయాణం పుస్తకంలో నుండి చూస్తూ వచ్చాము. ఇప్పుడు మనం ఆఖరి దశలో కూడా ఉంటున్నాము. ఆఖరి దశలో 12వ అధ్యాయంలో ఉంటున్నాము. ఆల్రెడీ మొదటి భాగం అందులో కూడా చూసుకున్నాము. ఆ మొదటి భాగంలో కూడా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, అది తర్వాత కూడా మనం చూద్దాము ఇప్పుడు ఈ క్లాస్లో. చూడండి, ఆ యొక్క గత తరగతిలో మనం ఏం చూసామో, వాళ్ళు ఏం చేశారు ఇజ్రాయెల్ ప్రజలు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్లో దేవుని నడిపించినప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతము ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు. దేవుని యొక్క దయ ఏ విధంగా ఉన్నది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇజ్రాయెల్ ప్రజలు తప్పిదం చేసి నిబంధనను ఉల్లంఘించి ఆ యొక్క బంగారు దూడను వాళ్ళు దేవునికి ప్రతిమగా చేసి దాన్ని ఆరాధించడానికి చూశారు. సో ఇటువంటి పాపము దేవునికి హేయంగా ఉంటున్నది. సో ఇటువంటి విగ్రహ ఆరాధన చేసి దేవునికి విరోధంగా వాళ్ళు చేసినప్పుడు రోషం గల దేవుణ్ణి అంటున్నాడు నిర్గమకాండం 20వ అధ్యాయం 4-5 వచనాల్లో. అలాగే మీరు చూసినట్లయితే ఎందుకు ఈ విగ్రహ ఆరాధన దేవుడు చేయకూడదు అని చెప్తున్నారంటే, దానికి 2 కారణాలు కూడా బ్రదర్ గారు చెప్తున్నారు అనమాట. మొదటి చూడండి, ఒక అదృశ్యంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని మనం అనుసరించగలం అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా మీరు వస్తువుని చూసారంటే దాని మీద మీకు జ్ఞానం ఉంటుంది, ఒక జడ్జిమెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని పాడు చేస్తుంది అనే విషయాన్ని చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ యొక్క ఆదాము వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ కన్నులు తెరవబడిందో చూడండి, మీరు ఒక ఉదాహరణగా కూడా తీసుకోండి, జ్ఞానం వచ్చింది కానీ విశ్వాసము లేదు వాళ్ళకి. సో ఆ విధంగా చూడండి, అదృశ్యంగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసాన్ని, సరైన విశ్వాసాన్ని మనం ప్రదర్శించగలమని దేవుడు యొక్క వాక్కు చెప్తున్నది అనమాట. అలాగే గత తరగతిలో మనం చూసింది ఏంటి, ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? పగలు మేఘములు నడిపిస్తూ ఉన్నది, అలాగే రాత్రి ఆ అగ్ని అనేది వాళ్ళని నడిపించే విధంగా కూడా ఉంటున్నది అనే విషయాన్ని చూడొచ్చు. సో ఇక్కడ ఆ యొక్క దీనివల్ల ఆ 2 విషయాల వల్ల వాళ్ళు ఏం నేర్చుకున్నారు, అక్కడ ఏం మనకు ఆత్మీకమైన పాఠం నేర్చుకున్నాం లాస్ట్? ఈ మేఘం కానీ అగ్ని ద్వారా కానీ ఏం పాఠం నేర్చుకున్నాం? అవును, చూడండి, ఇప్పుడు మనము మామూలు పరిస్థితుల్లో అప్పుడు దేవుడు లేదని అనుకుంటూ జీవిస్తూ ఉంటాం జనరల్గానే. ఎప్పుడైతే దేవుడు మన తోడు ఉన్నాడన్న అనేది, దేవుడు మన పక్కనే ఉన్నాడంటే మీకు అది ఎంత ఓదార్పునిస్తుంది, ఎంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ఏ విధంగా అది మిమ్మల్ని దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి ఏ ఆపద రాదు అనేటటువంటి ఒక స్థిరమైన నమ్మకం మిమ్మల్ని ఏ విధంగా నడిపిస్తుంది.
ఒక కంఫర్ట్ కానీ, ప్రొటెక్షన్ కానీ, ఆ యొక్క శక్తి కానీ, దేవుని యొక్క శక్తి మీద నమ్మకం కానీ, అది ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు శారీరకంగా వాళ్ళు అదే చూశారు. ఎప్పుడైతే వాళ్ళు గుడారంలో ఉన్నారో, గుడారంలో ఒక అరణ్యంలో ఉంటున్నారు. అరణ్యంలో ఉన్నప్పుడు ఎన్నో భయాలు ఉండొచ్చు వాళ్ళకి. సో ఆ భయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క గుడారం నుంచి బయటకు వచ్చి ఇలా చూసినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క మేఘాన్ని చూసినప్పుడు, లేకుంటే అగ్నిని చూసినప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. సో ఆ ప్రత్యక్షపు గుడారం పైన ఇవి కమ్మి ఉన్నప్పుడు మేఘం కానీ, అగ్ని కానీ వాళ్ళకి అప్పుడు దేవుడు ఉన్నాడనే రుజువు వాళ్ళకి కళ్ళారా వాళ్ళు చూస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళకి ఒక ఓదార్పు అనేది అక్కడ ఉందన్నమాట. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి? మనం దేవుడు ఇటువంటి వాళ్ళు పొందినటువంటి ఈ యొక్క ఇటువంటి ఓదార్పు కానీ, ఇటువంటి రక్షణ కానీ ఫీల్ అవ్వట్లేదు. మనం దేవుడు మనతోడే ఉంటున్నాడు అనేది మనం మర్చిపోతూ ఉంటాము. మన పనులను బట్టో, లేకుంటే ఎన్నో శ్రమల మధ్య మనం కొట్టుమిట్టాడుతూ దేవుడు మనతో ఉన్నాడు అనేది ఎప్పుడైతే మనం ఫీల్ అవ్వమో, అటువంటి టైంలో మనము భయంలోకి వెళ్తుంటాము. ఒక ఆదరణ లేకుండా ఆలోచిస్తూ ఉంటాము. లేదు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడే చూస్తున్నాడంటే ఈ శ్రమలు నాకు ఖచ్చితంగా ఆయన ఏ ఆపద నా మీద వచ్చినా కూడా ఆయన ఊరికే చూస్తూ ఉండడు, నన్ను రక్షించే దేవుడుగా ఉంటున్నాడు అనేది మనలో వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మన హృదయాన్ని దేవుని వైపు మనము ఎప్పుడైతే ఆ వైపును దేవుని వైపు నుండి త్రిప్పుకుంటామో, అంటే దీని యొక్క అర్థం ఏంటి? మన హృదయాన్ని త్రిప్పుకోవడం అంటే, మన ముఖాన్ని త్రిప్పుకోవడం అంటే దానికి అర్థం ఏంటి? దేవుని నుండి వేరే లోక కార్యాల్లోనో దేంట్లోనో మన ఆలోచన అన్నింటినీ కూడా పెడుతున్నాం అనేటటువంటి అర్థం అనమాట. సో ఇటువంటిది చేసినట్లయితే మనకు అప్పుడే భయంతో నిండిపోయేటటువంటిదిగా ఇది ఒక వీక్నెస్ గా ఉంటున్నది. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేశారు? వెంటనే గుడారం నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క మేఘాన్ని కానీ, అగ్నిని కానీ చూసినప్పుడు వాళ్ళకి ఏమైంది? వెంటనే ఆ ధైర్యము, ఆ కంఫర్ట్ అనేది వచ్చింది. ఆ తర్వాత చూడండి, వారికైతే మేఘాన్ని, అగ్నిని ఇచ్చాడు దేవుడు. అదేం చేస్తుంది వాళ్ళని? దానికి యూస్ ఏంటి వాళ్ళకి? ఇంతవరకు డిస్కస్ చేసింది కాకుండా అది నిర్దేశకంగా ఉంటుంది. ఎటువైపు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అనేది వాళ్ళకి అది తెలియపరుస్తూ ఉండేదన్నమాట. సో ఈ విధంగా మార్గనిర్దేశం చేసేది ఏది ఉంది మనకైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మన తప్పుడు దారిలో వెళ్ళినప్పుడు అది మనల్ని ఏం చేస్తుంది? గద్దిస్తుంది, ఖండిస్తుంది. అలాగే ఒక జ్ఞానము, ఆత్మీకమైన జ్ఞానము ద్వారా మనల్ని కూడా ఒక సరైన మార్గంలో నడిపించే విధంగా ఉంటుంది. సో ఈ యొక్క పరిశుద్ధాత్మను కూడా మనము ఏ విధంగా చెప్పున్నాడు? ఒక ఆదరణకర్తను నేను మీకు ఇస్తున్నాను, ఆదరణ ఉంటున్నదా? సో ఒక పరిశుద్ధాత్మ మనలో ఉంటే, ఇదివరకే మనం చూసాం ఆ యొక్క ఆత్మ ఫలాల సబ్జెక్ట్ లో, అది పరిశుద్ధాత్మ అనేది ఎటువంటి ఫలాలు ఇస్తుంది? ప్రేమ అనే ఫలము. ఆ ప్రేమ అనే ఫలము శక్తితో ముడిపడి ఉంటుంది అని చెప్పేది మనం చూసాం అనమాట. సో ఆ పరిశుద్ధాత్మ అనేది మనకి ఏ విధంగా ఆ యొక్క ఆదరణ కానీ, ప్రేమ కానీ, ఆ యొక్క ఓదార్పును కానీ ఇస్తుందో ఇవన్నీ మనము రుచి చూస్తున్నాం అనే విషయాన్ని మనం చూడొచ్చు అనమాట. కాబట్టి ఈ మేఘము, ఈ అగ్ని వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉంటున్నది. అలాగే ఇంకొక విషయము, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచేదిగా ఉంటున్నదా? దేవుని చిత్తం ఏంటో ఆ మేఘాలు అంటే దేవుని చిత్త ప్రకారమే కదా వాళ్ళు నడిపింపబడుతున్నారు. కాబట్టి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆ మేఘాల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. సో ఈ విధంగా మనని కూడా సరైన మార్గంలో, ఆత్మిక మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చున్నాడు, ఒక ఆదరణకర్తను ఇచ్చున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడకూడదు, కొన్ని సందర్భాల్లో నువ్వు వెళ్ళాలి, ఆ పని చేయాలి, కొన్ని సందర్భాల్లో లేదు ప్రతిఘటించాలి, అపోజ్ చేయాలి అనేది చెప్తుంది అనమాట. మౌనంగా ఉండాలని చెప్తుంది, వెళ్ళాలి చేయాలని చెప్తుంది, లేదు వేరే డైరెక్షన్ లో వెళ్ళాలని చెప్తున్నది. సో ఈ విషయాలన్నీ కూడా మనకి ఆ పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్నది అనే విషయాన్ని మనం చూసాము.
ఒక వాక్యం చదువుకోండి. యోహాను 14:26-27 చదవండి. యోహాను 14:26-27. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కాబట్టి ఈ యొక్క ఆదరణకర్త గురించి మనకి ఎటువంటి బోధనలు దయచేస్తున్నాడు, మనల్ని ఏ విధంగా మార్గంలో నడిపించగలుగుతున్నాడు అనేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనేది మనకు అర్థమైంది ఈ వాక్యాల ద్వారా కూడా. మీరు యోహాను 16:13 కూడా మీరు చదువుకున్నట్లయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. సో తర్వాత చూడండి, ఇప్పుడు కొంతమందికి ఏమవుతుంది, ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏంటది? కొంతమంది గుడారంలోనే వాళ్ళ పనులు, ఏదో ఒక వంట పను ఏదో ఒకటి గుడారంలో కూర్చొని చేసుకుంటూ ఉన్నారు, లేకుంటే నిద్రపోతూ ఉన్నారు అనుకోండి, మేఘం వెంటనే మూవ్ అని అయిపోతుంది. ఇప్పుడు అలాంటి వారికి అదేమవుతుంది, ఒక మేఘం అనేది మార్గ నిర్దేశం చేసింది, ఇటు వెళ్ళాలని చెప్తున్నది, అది కదిలిపోతున్నది, కానీ నువ్వు దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వారు ఒక మాందులుగా అయిపోయారు, అక్కడ ఏదో ఒక పనుల్లో నిమగ్నులు అయిపోయారు, దేవుణ్ణి చూసేది మర్చిపోయారు వాళ్ళు. సో ఇది దేన్ని సూచిస్తా ఉంది? మనం కూడా ఈ లోకపు కార్యాల్లో దేవుని వైపు చూడకుండా ఆత్మీకంగా, అందరి జీవితాల్లో ఆత్మీకంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరు కూడా 100% ఆత్మీకంగా స్థిరంగా ఉన్న వాళ్ళు ఒకళ్ళైనా చూపించగలరా? లేదు. కొన్నిసార్లు మనం ఆత్మీకంగా బలంగా ఉంటాము, కొన్నిసార్లు ఏదో ఒకటి కృంగదీస్తుంది. మరలా మనము ప్రార్థనతోనూ దేవుని యొక్క వాక్యాల ద్వారా, లేకుంటే సహోదరుల యొక్క ఓదార్పు ద్వారా, ప్రోత్సాహం ద్వారా రెండింతల బలంతో ఉత్సాహంగా మళ్ళీ పైకి లేస్తాము. ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్క ఆత్మికమైన జీవితంలో ఉంటున్నది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏమవుతుందంటే, మనకు కూడా ఏదో ఒక లోకపు కార్యంలో మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోయినటువంటి సందర్భాల్లో ఇప్పుడు హెచ్చరింపు వస్తా ఉంది. నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు వేరే మార్గంలో వెళ్లాల్సి ఉంది అనేది హెచ్చరింపు వస్తా ఉంది. ఆ అల్లారం అనేది లోపల వస్తా ఉంటే కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు. సో ఇప్పుడు ఆ గ్రహింపు అనేది లేదు. అందుకే ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? బూరను లేకుంటే 2 వెండి బాకాలను ఇచ్చాడు అని చెప్పి రాయబడినది. సో వెండితో చేయబడినటువంటి 2 బూరలను ఇచ్చాడు. ఇది 2 trumpets. అవి దేంతో చేయబడింది? ఒకే ఒక సేమ్ పీస్ ఆఫ్ సిల్వర్, ఒకే వెండి ముక్కతో చేయబడినటువంటి 2 బాంకాలు లేకుంటే 2 బూరలు. సో ఈ 2 బూరలు దేన్ని సూచిస్తుంది? ఒకే దాంట్లో చేయబడిందంటే ఏంటి? దేవుని యొక్క సత్యము, కొత్త నిబంధన, పాత నిబంధన. ఇప్పుడు ఏం చెప్పున్నాడు చదువుతాము. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 2వ వచనం 8వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 2:8. నకిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడలను బట్టి అవి మీ వంశముల పరంపరంగా మీకు ఉండును. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఆ యొక్క బూరల్ని ఏం చేయాలి? వాళ్ళు ఊదాలి. ఎవరు ఊదాలి? యాజకులు ఊదాలి. సో యాజకులు చూస్తూ ఉండాలి, ఆ మేఘాన్ని కానీ అగ్నిని కానీ అలర్ట్ గా ఉండాలి. వాళ్ళు చూసి అది ఎటు వెళ్తుందో కరెక్ట్ గా చూసిన వెంటనే వాళ్ళు ఏం చేయాలి? దాన్ని బూర శబ్దం అనేది ఊదాలి. అంటే అప్పుడు ఊదినప్పుడు ఎవరైతే ఏ పనుల్లో అయినా కూడా నిమగ్నులు అయి ఉంటే
ఆ యొక్క శబ్దాన్ని విని వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పనులంతా విడిచిపెట్టి వాళ్ళు రెడీ అవుతున్నారు ప్రయాణానికి మరలా. సో ఇప్పుడు సరైన మార్గంలో వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. ఇంతకు ముందు అయితే ఎలా ఉండేది, వాళ్ళ పనిలో నిమగ్నమై ఆ బూరలే చాలా వరకు కూడా వాళ్ళు ఈ యొక్క అల్లారం అనేది వినకుండా వెళ్ళిపోయారు. సో ఆ యొక్క మేఘాన్ని చూడకుండా దాన్ని మిస్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు బూర ఊదిన వెంటనే వాళ్ళకి ఒక అలారం వచ్చింది. సో ఇది దేన్ని సూచిస్తుంది? అవును. సో ఇప్పుడు ప్రజెంట్ అనేది మీరే ఇజ్రాయెల్ ప్రజలు, ఆత్మీకమైన ఇజ్రాయేళ్లు. సో ఇప్పుడు మీరు కూడా లోకపు కార్యంలో నిమగ్నమై ఆ యొక్క మేఘాలని చూడకుండా ఒక మాందులుగా అయిపోయినారు, ఆత్మీకంగా యాక్టివ్గా లేదు. ఇప్పుడు ఏమవుతుంది, వాక్యాల ద్వారా దేవుడు కొంతమందిని సంఘంలో ఏర్పరచుకొని ఉంటారనమాట. వాళ్ళే యాజకులుగా, సో రాజులైన యాజకులుగా ఉండేవారిని, సో కొన్ని తాళాంతులు ఇచ్చుంటారు వాళ్ళకి వాక్యాన్ని తెలియపరచడానికి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ బూదని ఊదుతున్నారు. ఇప్పుడు నేను మీకు ఊదుతున్నాను. ఇప్పుడు ఊదినప్పుడు ఒకవేళ మీరు ఏదో ఒక పరోక్షంగా మందంగా ఉన్నట్లయితే ఆ బూర శబ్దాన్ని విని వెంటనే మీరు ఏం చేస్తారు, మీలో ఒక అలర్ట్నెస్ వస్తూ ఉంది, యాక్టివ్ అయిపోతారు. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, నేను సరైన మార్గంలో వెళ్ళాలని వెంటనే లేచి ఆ సరైన మార్గంలో మేఘాలను చూసుకుంటూ వాక్యాన్ని దేవుడు ఎలా నడిపిస్తున్నాడో దాన్ని బట్టి మీరు వెళ్తూ ఉంటారు అనమాట. సో అలాగే ఈ యొక్క బూర ఊదే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, సంఘపు ఎల్డర్స్ కానీ మేము వాక్యం చెప్పేవాళ్ళు చాలా అవును. సో మేము ఎప్పుడు మేము మేఘాలనే చూస్తూ ఉండాలి. వెంటనే మీకు ఏ సరైన సమయంలో మీకు కావాల్సినటువంటి సత్యాన్ని మేము ఇవ్వాలన్నమాట. సో అది ఆ విధంగా చేస్తేనే ఆ సంఘంలో ఉండే వాళ్ళని కూడా ఆత్మికంగా బలంగా ఉంటారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించగలం. ఇవన్నీ కూడా తర్వాత చూడండి, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా ఈ యొక్క ఆత్మీకమైన కార్యములను వాళ్ళు ఏదైనా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే, వాళ్ళ యొక్క అరణ్య ప్రయాణం చేయాలంటే వెంటనే బోర ఊదగానే ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది వాళ్ళు, ఇప్పుడు దేవుడు వచ్చి ప్రత్యక్షపు గుడారాన్ని అక్కడ సీనాయి కొండ వద్ద మొదటిసారి వాళ్ళు ఆ యొక్క నిర్మాణం చేయడం జరిగింది. దేవుని యొక్క సూచనల మేరకు నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశాన్ని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని అంతా కూడా వాళ్ళు తీసుకొని ఇంకో ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ బస చేస్తారో అక్కడ డైరెక్ట్ చేయాలి. సో దానికి కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఎవరు, లాస్ట్ క్లాస్ లో చూసాము, వాళ్ళు లేవీల నుంచి గెర్షోనీయులు, మోరారీయులు, కహాతీయులు. సో ఈ ముగ్గురిని కూడా ఏర్పరచుకున్నారు. వీళ్ళు చేసేటటువంటి పనులను కూడా మనము చూస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ ముగ్గురు వీళ్ళు ఏ విధంగా లేవీలను ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు, ఎప్పుడైతే ఇజ్రాయెల్లో ప్రజలు దేవునికి విరోధంగా యొక్క బంగారపు దూడను చేయించుకొని ఆయనకి విరోధంగా చేశారు, ఆయన ఏం చేశాడు, మోషే వచ్చిన వెంటనే మోషే ఏం చెప్తున్నాడు, ఎవరు దేవుని పక్షమున నిలబడుతున్నారు. సో చదువుకుంటా నిర్గమకాండం 32:26. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున నున్న వారందరూ నా ఎద్దకు రండి అనగా లేవీయులందరూ అతని ఎద్దకు కూడి వచ్చిరి. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం దేవుని వైపు నిలబడాలి. మీరు క్రైస్తవులా అంటే కొంతమంది మతోన్మాదులు కత్తులు పెట్టుకొని రెడీగా ఉంటారు. మీరు క్రైస్తవులా కాదా అంటే భయం వచ్చి మన క్రైస్తవులు కాదని చెప్పాం అనుకోండి. సో అలాంటప్పుడు చూడండి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. అంటే ఎక్కడైతే మన క్రైస్తవులుగా మనం చేయాలో, నేను యేసు ప్రభుని అనుసరించేవాడిని, ఆయన అడుగు జాడలందు వెళ్ళేవాడిని అని చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పాలి. సో ఆ విధంగా కరెక్ట్గా మనం దేవునికి లోబడేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఏ సందర్భంలో అయినా కూడా చూడండి, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ లోకమంతా ఒక వైపు వెళ్ళిపోయింది అనుకోండి, సో మనం మాత్రం దేవుని వైపు ఉండాల్సి వస్తుంది. సో అందరూ మన ఇంట్లో మన ఫ్యామిలీలో అందరూ సత్యంకి ఆపోజిట్ గా ఉన్నారు.
అందరూ కూడా విగ్రహ ఆరాధికులు అయిపోయారు. కానీ మనం అక్కడ సత్యం కోసం నిలబడాలి. లేకుంటే దేవునికి విరోధమైన కార్యంలో చేస్తున్నారు అందరూ. ఇది సత్యానికి తగింది కాదని మీకు బాగా తెలిసినప్పుడు మీరు సత్యం కోసం నిలబడాలా లేదా? ఇది జీవితంలో మీ ఆఫీసెస్లో కానీ, మీ ఇంట్లో కానీ, లేకుంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ మీరు క్రీస్తు కోసం నిలబడాలి. సో ఆ విధంగా నిలబడాలని చెప్పి దేవుడు మిమ్మల్ని పిలిచిన్నాడు. లేవీలు ఆ విధంగానే నిలబడ్డారు. మోషే వచ్చి పిలిచిన వెంటనే అంతమంది జనాల్లో వచ్చిన వాళ్ళు ఎంత, అన్ని గోత్రాల్లో లేవీలు మాత్రమే వచ్చినప్పుడు చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు లేవీలకి, మీరేం చేయండి 32:27 చదవండి, 27, 28 కూడా చదవండి. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళ్యంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువారిని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. సో కాబట్టి 3,000 మంది నీ సహోదరుల్ని, సో ఇజ్రాయెల్ ప్రజల్లో అందరూ కూడా వాళ్ళ బంధుమిత్రులే కదా, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు దేవుని వైపుగా లేని వాళ్ళని వాళ్ళు ఏం చేయాలంట, కత్తులు తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పేశాడు కట్ చేసేయాలని. ఇప్పుడు మనం ఏం చేయాలి? కట్ చేయడం అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ వద్దు, వాళ్ళ బంధుత్వం వద్దు, ఇంకేం వాళ్ళతో రిలేషన్షిప్ వద్దని కట్ చేసుకుంటా రావాలి మీరు ఒక్కొక్కరినిగా. సో ఆ ఫ్రెండ్షిప్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఇంక వేరే ఏదైనా కూడా సంబంధం ఉంటే దాన్ని కట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు దేవుని పక్షంలో లేరు కాబట్టి, మీరు దేవుని పక్షం నిలబడ్డారు కాబట్టి మీరు కత్తి తీసుకొని ఒకరిని కట్ చేసుకుంటా వచ్చేయాలి. వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉంది కదా, సో అది హెల్ప్ చేస్తుంది కట్ చేసేదానికి, జ్ఞానం ఇచ్చి. సో మనం కట్ చేసుకుంటూ రావాలి. దేవుడే చెప్తున్నాడు, ఇది నా మాటలు కాదు, మీ ఫ్రెండ్షిప్ని పాడు చేయడానికి గురించి కాదు నేను చెప్పడము. సో దేవుని వైపు నిలబడాలి, మనం నిలబడాల్సిన టైం వచ్చినప్పుడు. కానీ దానికి అడ్డుపడుతూ ఉంటారు కొంతమంది, మన దేవుని వైపు నిలబడకుండా మనల్ని అడ్డుపడే వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళని కట్ చేయాలి. అంటే బ్రదర్ బయట వాళ్ళని అయితే కట్ చేస్తాం, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా బ్రదర్ అంటే ఎంకరేజ్ చేయకూడదు ఆ విషయంలో అని అర్థం. అంటే మనం నిలబడాలి, వద్దు అంటే వద్దని మనం నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి. సరే మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్నిసార్లు సరే మన ఫ్యామిలీ మెంబర్స్, మన వైఫ్, చిల్డ్రన్స్ బాధపడతారు, పోతే పోనని అలో చేస్తూ ఉంటాం, సో వాళ్ళ మీద ప్రేమను బట్టి. కానీ మనమైతే దేవుని వైపు మీ ఇష్టం అని, వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటారు, కానీ మనం అటువైపు ఎటువంటి ఎంకరేజ్మెంట్ చేయకూడదు అనమాట. అప్పుడే అది సత్యంలోకి నిలబడినట్టు. సో ఆ రిలేషన్షిప్ కట్ చేయడం, వాళ్ళనైతే ఫ్యామిలీ మెంబర్స్ని కట్ చేయలేం, కానీ సో ఎంకరేజ్ చేయకుండా ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో ఆ తర్వాత ఈ లేవీని తీసుకుని వచ్చి వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళకి ఆ యొక్క డ్రెస్ని, తెల్ల వస్త్రములను ఇప్పించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బట్టల్ని వాష్ చేసుకొని వాటిని తొడుక్కుంటారు. సో ఇది దేన్ని సూచిస్తుంది? వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా కడిగేసి వాళ్ళ నీతి వస్త్రాన్ని ధరించుకోవడం. ఆ నీతి కూడా వాళ్ళ సొంత నీతి కాదు, దేవుని దగ్గర నుంచి యేసుప్రభు ద్వారా పొందుకున్నటువంటి ఇంప్యూటెడ్ రైచియస్నెస్. సో ఇంకొకరి ద్వారా పొందుకున్నటువంటి నీతిని సూచిస్తా ఉందన్నమాట. సో ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి బలి దేవునికి ఆమోదయోగ్యంగా ఉండింది, అవునా? సో ఇప్పుడు చూద్దాము, వీళ్ళు ఇప్పుడు ముగ్గురు గురించి చెప్పాం కదా, ఎవరు? గెర్షనీయులు, మొరారీలు, కహాతీయులు, వాళ్ళ గురించి ఇప్పుడు చూద్దాం. సో వీళ్ళ మధ్య ఎందుకు, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయచ్చు, అందరూ లేవీలే కదా, లేవీల్లో ఎందుకు 3 వంశములను మాత్రం తీసుకున్నాడు దేవుడు, మిగతా వాళ్ళ వంశములు ఎవరు లేదా ప్రత్యేకించి అనేటటువంటి కారణాన్ని కూడా మీరు అడగచ్చు. అందుకు మన సీనియర్ బ్రదర్స్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఎవరికి ఛాయగా ఉంటున్నారు? లేవీలో సంఘంగా పిలవబడిన వారికి, కాలింగ్ లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు సంఘంగా పిలువబడిన వారుగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో ఎంతమంది, ఇప్పుడు మనందరూ కూడా సంఘంగా మారటకు పిలువబడి ఉన్నాము.
పిలువబడిన తర్వాత మనం కాన్సన్ట్రేషన్ చేసుకున్నాము. అలాగే స్పిరిట్ బిగాటన్ స్టేట్. స్పిరిట్ బిగాటన్ అంటే మనం ఇంకా గర్భం దాల్చినటువంటి, ఆత్మలో గర్భం దాల్చినటువంటి స్థితిలో ఉన్నాము. ఎంబ్రిడ్ అదే ఆ గర్భం దాల్చినటువంటి స్థితిలో ఉంటున్నాము. ఇంకా ఆత్మజీవిగా, నూతన సృష్టిగా జన్మించబడలేదు అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాము. సో వీళ్ళల్లో కూడా 3 కేటగిరీస్ ఆఫ్ 3 తరగతులు ఉంటారు. ఏ తరగతులు? సంఘంగా మారే వాళ్ళు ఉంటారు 1,44,000 మంది. తర్వాత గొప్ప సమూహం ఉంటున్నది. తర్వాత రెండవ మరణానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో దీన్ని ఆ ఛాయలో చూపించడానికే 3 వంశములను కూడా దేవుడు తీసుకున్నాడు. అటువంటి వారిని సపరేషన్ చేశారు అక్కడ అనేది కూడా మనం చూడొచ్చు. అంటే వారికి ఇవ్వబడినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఎవరిని సూచిస్తున్నారని మనం చెప్పొచ్చు. సో మొదట గెర్షనీయులను గురించి చూద్దాము. గెర్షనీయులు చదువుకుంటాం వాక్యము. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం. కొంచెం ఫాస్ట్ చదవాలి సిస్టర్స్. ప్రత్యక్షపు గుడారంలో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు, ప్రాకార వనికలు, మందిరమునకు బలిపీఠములకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. వీళ్ళు గెర్షనీయులు ఏం తీసుకొని వెళ్ళాలంట? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళేటప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని వీళ్ళందరూ కూడా మోసుకొని తీసుకొని వెళ్ళే వాళ్ళుగా ఉంటున్నారు లేవీలు. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు అప్పుడు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది. అందులో కూడా ప్రత్యేకించి గెర్షనీయులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ మందిరపు గుడారము పైకప్పు ఉంది కదా, పైకప్పులో కూడా 3 లేయర్స్ అని చెప్పాము. ఇంకా ఫస్ట్ కాశ్మీరీ గుడ్డ ఉంటుంది, పైన పొట్టేలు తోలుతో పొట్టేలు దీంతో చర్మమా లేకుంటే హెయిర్స్ తో చేయబడిందో గుర్తు రావట్లేదు. ఆ తర్వాత దాని మీద సముద్ర వత్సలము, సీల్స్. ఓకేనా? సీల్స్ అంటే మీకు అర్థమవుతుంది. సముద్ర వత్సలం అంటే మీరు ప్రత్యక్షపు గుడారం ఛాయల పుస్తకంలో కూడా ఆ పిక్చర్ వేయబడింది, మీరు అది చూడొచ్చు. సో వాటి యొక్క స్కిన్ తో కప్పబడి ఉంటుంది అనమాట. ఇవన్నీ వాళ్ళు తీసి చుట్టబెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి చుట్టూ గోడ ఒకటి ఉంటుంది కదా, ప్రహారీ లాగా. దాంతో కూడా ఆ యొక్క ఆ తెరలు ఏదైతే ఉందో అవన్నీ కూడా వీళ్ళు తీసుకోవాలన్నమాట. తర్వాత ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటటువంటి తెర ఉంది కదా, ఆ తెరను తీసుకోవాలి వీళ్ళు. ఇలా దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలన్నీ కూడా వాళ్ళు బైబిల్లో చెప్పబడింది, అవి తీసుకోవాలి వీళ్ళు. అండ్ ఆల్సో మీరు చదవండి 4వ అధ్యాయము, అందులోనే సంఖ్యాకాండం 4వ అధ్యాయము 24 నుంచి 26 వచనం వరకు. పని చేయుటకును మోతలు మోయుటకును గెర్షోనీయుల సేవ. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్షపు గోడారమును, దాని కప్పును, దాని పైకప్పు, సముద్ర వచ్చల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్షపు గూడారము యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను, వాటి తాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ, వాటి కొరకు చేయబడినవి యావత్తును మోయుచు పని చేయుచు రావలెను. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయు వాటినన్నిటినీ చేయు పని అంత. 26 వరకు. సో 7వ వచనం, 7వ అధ్యాయం 7వ వచనం చదువు. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వబడింది ఇవన్నీ చుట్టబెట్టి తీసుకుని వెళ్ళడానికి ఏమి ఇవ్వబడింది? 2 బండ్లు ఇవ్వబడింది. 2 బండ్లు ఎద్దుల బండి. సో 4 ఎద్దులు, ఒక్కొక్క బండిలో 2 ఎద్దుల్ని కడతారు ఇటు సైడ్ అటు సైడ్, కాబట్టి 4 ఎద్దులు ఇవ్వబడింది. వీళ్ళు ఎవరి కింద ఉన్నారు? వీళ్ళని ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారంటే ఇతామారు. అది 7వ వచనంలో వస్తుంది అనుకుంటా, 7వ అధ్యాయం 7వ వచనంలో. సో ఇతామారు ఎవరు? అహరోను కుమారుల్లో చివరివాడు.
చివరివాడు ఇతామారు. ఓకేనా? తర్వాత రెండవదిగా మోరారీయులు. వీళ్ళ గురించి మనం చూద్దాం. వీళ్ళు ఏం మోసుకొని తీసుకెళ్తున్నారో మనం చూద్దాము. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 36వ వచనము 37వ వచనము. వారి వారి వంశము చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయదగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత అది కాదు, మోరారీయులు 3:36. మోరారి కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవకొరకైన వాటినన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. సో అందులోనే సంఖ్యాకాండం 4వ అధ్యాయము 31, 32 చదవండి. అలాగే ప్రత్యక్షపు గుడారములలో వారు చేయు పని అంతటిని విషయములలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటికి కావలసిన నన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసలను లెక్కింపవలెను. తర్వాత సంఖ్యాకాండం 7వ అధ్యాయము 8వ వచనం. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మోరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కాబట్టి ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమని తీసుకెళ్లారు? బోర్డ్స్, పిల్లర్స్, సాకెట్స్, కార్డ్స్, పిన్స్. సో తెలుగులో చూసినట్టయితే పలకలు, దాని అడ్డుకర్రలు, స్తంభాలు, దాని దిమ్మలు, చుట్టూ ఉన్న ప్రాకార స్తంభాలు, వాటి దిమ్మలు, వాటి మేకులు, వాటి తాళ్ళు, ఇవన్నీ తీసుకుని వెళ్ళాలన్నమాట. సో వీళ్ళకి దీనికి కాను అవసరమైంది ఎంత? 4 బండ్లు. 4 బండ్లకు కాను 8 ఎద్దులు. వీళ్ళని ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు? అహరోను కుమారుల్లో వీళ్ళని కూడా ఈతామారు. సో గెర్షనీయులను, మోరారీయులను ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు? ఈతామారే సూపర్వైజ్ చేస్తున్నారు అనమాట. సో వారి చేతి పని కిందనే వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఓకే చేస్తేనే వాళ్ళు అక్కడి నుంచి మోసుకుని వెళ్ళాలి. అర్థమైందా? నెక్స్ట్ 3వ దేవుడు కహాతీయులు. కహాతీయులు గురించి వీళ్ళే ముఖ్యమైన వాళ్ళు చూద్దాము. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 31, 32. వారు మందిరపు బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. సిస్టర్ 3వ అధ్యాయము 31, 32 చదువుతున్నారా? వాళ్ళు ఏం మోసుకొని వెళ్తున్నారు? వాళ్ళు మందసము, బల్ల, దీపవృక్షము, వేదిక అంటే ధూపపీఠము, వేదిక అంటే ధూపపీఠము, మళ్ళా తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణంలో ఏ ఉపకరణం ఉంది? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అంటే ఈ 3 పరిశుద్ధ స్థలంలో ఉన్నవి 3. ఇప్పుడు ఇందాక చెప్పిందే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటిది ఒక్కటే, మందసపు పెట్టి మాత్రమే దాన్ని మోసుకుని రావాలి. తర్వాత అడ్డతెర. ఏ అడ్డతెర? పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటటువంటి అడ్డతెర. సో దాన్ని కూడా ఎవరు తీసుకుని రావాలి? కహాతీయులు మాత్రమే. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పగలము? వీళ్ళు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలని, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలని తీసుకుని వెళ్ళేటటువంటి వారుగా ఉంటున్నారు. సో
తర్వాత 4వ అధ్యాయము, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీలు దాని మోయ రావలెను. అయితే వారు చావక ఇండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీల భారము. తర్వాత సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం. కహాతీలకియలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళాల్సి వస్తే ఇప్పుడు వీరు ఎవరి చేతి కింద ఉంటున్నారంటే ఎలియాజర్ చేతి కింద ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఎలియాజర్ వచ్చి ఏం చేయాలి? ఆ ఉపకరణములు అన్నిటినీ కూడా కప్పేయాలన్నమాట. సో ఈ యొక్క జర్నీలో, ఈ ట్రావెలింగ్ లో కొన్ని గుడ్డలు ఉంటాయి. ఆ యొక్క కలర్ పర్పుల్ కలర్ కానీ, కొన్ని బ్లూ కలర్ నీలి రంగులో, అలాగే రెడ్ కలర్ స్కార్లెట్ అంటారు ఇంగ్లీష్ లో. సో ఎర్రని రంగు గలది. ఈ యొక్క గుడ్డలన్నీ కూడా ఎప్పుడప్పుడు అనేది అది కూడా మనం చదువుతాము. ఈ యొక్క గుడ్డలతో కవర్ చేసేయాలి. దానిపైన సముద్ర మత్సల అనేటటువంటి ఆ యొక్క జంతువు యొక్క చర్మంతో చేయబడినటువంటి చర్మంతో కూడా వాళ్ళు కప్పేయాలన్నమాట. ఈ కప్పిందంతా చేసిన తర్వాత వీళ్ళు రావాలి. ఎవరు? కహాతీలు వచ్చి దాన్ని మోసుకొని వెళ్ళాలి. సో వాళ్ళు సూపర్వైజ్ కింద వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు తీసుకొని వెళ్ళేటప్పుడు పొరపాటున కూడా దాన్ని ముట్టారంటే ఏమవుతుంది? మరణం వస్తుంది. సో వాళ్ళని పరిశుద్ధమైన వాటిని చూడకూడదు, ముట్టకూడదు. సో దానికే అన్నిటిని కవర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు కహాతీయులు దేన్ని మోస్తున్నారు అనేది పాయింట్. పరిశుద్ధమైన స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో, అంటే పరిశుద్ధమైన వాటిని మోసే వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళు గెర్షనీయులు కానీ, మోరారీయులు కానీ, వీళ్ళు దేన్ని మోస్తున్నారు? ఇతర ఉపకరణంలో మోస్తున్నారు ప్రత్యక్ష కానీ అవి పరిశుద్ధ స్థలంలో లేనివి అనేది మీరు గ్రహించాలి అక్కడ. సో వీళ్ళకి బండ్లు ఇవ్వబడిందా? ఎందుకు ఇవ్వబడలేదు? పరిశుద్ధమైన వాటిని వాళ్ళ భుజముల మీదే వాళ్ళు మోస్తూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా పాఠాలు ఉన్నాయి మనకి. సో వద్దాం దానికి కూడా. సో ఎవరు వీళ్ళు నడిపిస్తున్నారు? ఎలియాజర్ వచ్చేవారు 3వ కుమారుడు. ఎవరికి? అహరోన్కి. సో ఇప్పుడు సంఖ్యాకాండం 10వ అధ్యాయము 17వ వచనము 17-21 21వ వచనం 2 వచనాలు చదవండి. మందిరపు విప్పడినప్పుడు గెర్షోనీలను మోరారీయులను మందిరమును మోయొచ్చు సాగిరి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయచు సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి. సో ఇప్పుడు అందరూ వచ్చేలోగా ఈ కహాతీలు ఏం చేశారు? ఎక్కడైనా స్టాప్ చేయాలనుకో, వీళ్ళు ఏం చేయాలి? వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి ఎరెక్ట్ చేసేయాలి. టెబర్నికల్ని ఎక్కడ ఏ ప్లేస్ లో పెడతారో ప్రత్యక్ష గుడారాన్ని చుట్టూ క్యాంప్, శిబిరం అనేది ఏర్పడుతుంది. మిగతా గోత్రాలన్నీ కూడా గోత్రాల వారు ఎట్ట వాళ్ళు ఉండొచ్చా? కలిసిపోయి గోత్రాల వారిగా వాళ్ళు ఉండాలి. ఈ గోత్రం ఇటు సైడ్ ఉండాలనేది నిర్ణయించబడింది. దానికి తగినట్టు అక్కడ వెళ్ళి వాళ్ళు గుడారాలు వేసుకోవాలి. మీకు అర్థమైందా? సో వీళ్ళు రాకముందే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ ఎట్లా ఉండిందో అట్లా నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళు రావడం జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే ఈ యొక్క గెర్షనీయులు కానీ మోరారీయులు ఎవరిని సూచిస్తున్నారు? కహాతీయులు ఎవరిని సూచిస్తున్నారు? కహాతీయులు పరిశుద్ధమైన వాటిని తమ భుజముల మీద మోస్తున్నటువంటి వారు ఎవరు? ఆ యొక్క భారాన్ని మోసేటటువంటి వారు సంఘము, చిన్న మందగా పిలువబడినటువంటి సంఘము కహాతీయులు. సో ఇప్పుడు గెర్షనీయులు, మోరాయిలు
వీళ్ళు పరిశుద్ధమైన వాటిని మోయలేదు, కానీ వీళ్ళు ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి వాటినే మోస్తున్నారు. కానీ వారు మోస్తున్నారంటే కాదు, బండి మీద వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాహనాల మీద మోసుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. వీరు దేన్ని సూచిస్తున్నారు? గొప్ప సమూహాన్ని సూచిస్తున్నారు. అవునా? సో ఇప్పుడు వాళ్ళని సూపర్వైజ్ చేసేది ఎవరు? వాళ్ళ 2 వంశాలని, గెర్షనీయులు కానీ మెరారీయులు కానీ ఈతామారు. సో కహాతీయులు మాత్రము ఎలియాజర్. సో అర్థమైంది? అప్పుడు నేను డౌట్ ఉందా, కన్ఫ్యూజన్ గా ఉందా? ఈతామారు చిన్న కుమారుడు అహరోనికి ఇద్దరు సూపర్వైజ్ చేస్తున్నారు, గెర్షనీయులను మెరారీయుల్ని. వాళ్ళు లేవీలు అంటే లేవీలు ఎవరిని సూచిస్తున్నారు? సంఘంగా మారేదానికి పిలువబడిన వారిని, మనల్నే సూచిస్తున్నారు అనమాట. ఇప్పుడు మనలో కొంతమంది పరిశుద్ధమైన పనులను ఎక్కువగా చేయట్లేదు. వాళ్ళు చేసే పనులు దేవునికి ప్రియముగా లేని కొన్ని పనులు చేస్తున్నారు అనమాట. ఐ మీన్ అట్లా కాదు, నేను దాని తర్వాత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొంతమంది పరిశుద్ధమైన వాటిని ఎక్కువ భారాన్ని వాళ్ళ మీద మోసుకుంటూ తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఆ భారాన్ని మోసుకుంటూ వాళ్ళ భుజముల మీద మోసుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. సో మరణాంతం వరకు ఎవరైతే తమ సిలువను ఎత్తుకొని తమ భుజముల మీద వెళ్తున్నారో వారు యేసు ప్రభుని వెంబడిస్తూ, వాళ్ళు ఎవరు? కహాతీయులు ఎవరిని సూచిస్తున్నారో సంఘాన్ని సూచించేటటువంటి వారుగా ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ కూడా దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదంలో వెవ్వేరు తరగతులు ఉన్నాయి. కాబట్టి ఈ 2 తరగతుల్ని, సో ఇతామారు కింద ఉండే వాళ్ళు గెర్షనీయులు, మెరారీయులు గొప్ప సమూహాన్ని సూచిస్తున్నారు. ఎలియాజర్ కింద ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కహాతీయులు చూసినట్లయితే వాళ్ళు పరిశుద్ధమైనటువంటి ఉపకరణలు మోసుకుంటూ వెళ్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. వాళ్ళు ఎవరిని సూచిస్తున్నారు? వాళ్ళు గొప్ప సమూహాన్ని సూచిస్తున్నారు. మీరు ఒక ప్రశ్న అడగచ్చు, బ్రదర్, గెర్షనీయులు చేసినటువంటి కహాతీయులు ఏం మార్చి చెప్పండి. సారీ, అది తప్పు, అది చాలా తప్పు. కరెక్ట్ చేసుకుంటా ఉన్నా. వాళ్ళు చిన్న మందుగా ఉంటున్నారు. సరే, ఓకే. ఇప్పుడు చూడండి సహోదరా, అహరోను కుమారుల్లో ఎంతమంది ఉన్నారు? అహరోనికి ఎంతమంది కుమారులు? 4 కుమారులు. సో మొదటి వాడు ఎవరు? నాదాబు, రెండో వాడు అబీహు, మూడో వాడు ఎలియాజరు, తర్వాత ఇతామారు. మీరు లేవి కాండం 10వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదువుకున్నట్లయితే వీళ్ళ గురించి రాయబడి ఉన్నది. సో ఇప్పుడు నాదాబు, అబీహు గురించి మనం మాట్లాడలేదే అని చెప్పి మీరు చెప్పచ్చు. ఏమయ్యారు వాళ్ళు? మరణించారా? ఎందుకోసం మరణించారు? వాళ్ళు ఏం చేశారు? చదువుకుంటాము. లేవి కాండం 10వ అధ్యాయం 1-2 వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. కాబట్టి వారు అగ్ని, ఇప్పుడు ధూపం వేయాలంటే, సాంబ్రాన్ని వేయాలంటే మనకేం కావాలి? అగ్గి కావాలి. అగ్గిలో సాంబ్రాన్ని వేస్తేనే ఆ అగ్గిలో అది కాలి ఇంపైన సువాసనను ఇస్తుంది. అగ్గిని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి? దేవుడు ఎక్కడి నుంచి చెప్పాడు? బలిపీఠం నుండి తీసుకోమని చెప్పాడు. వీళ్ళు అక్కడి నుంచి ఆ యొక్క అగ్నిని తీసుకోకుండా వీళ్ళు ఎక్కడి నుంచి, వేరొక చోట నుంచి ఎక్కడి నుంచో తెచ్చారనమాట. ఇది దేవునికి ప్రియమైంది. అంటే దేవుడు చెప్పని విషయాన్ని వీళ్ళు చేస్తున్నారు. అక్కడ సొంత మైండ్ న్యూస్ చేస్తున్నారు ఇక్కడ. అప్పుడు దేవునికి ప్రియంగా లేదు. కాబట్టి దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క వాక్యం వాళ్ళని అగ్ని ద్వారా కాల్చివేయడము. 2వ వచనంలో చదవండి. అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అనేటటువంటి వాక్యాన్ని మనం చూడొచ్చు. సో ఇప్పుడు 4 కుమారుల్లో 2 పోయారు. నాదాబు, అబీహు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నది 2 కుమారులు మాత్రమే. సో 2 కుమారుల్లో ఎలియాజర్ కింద కహాతీయులు ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధమైన ఉపకరణలను తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు సంఘాన్ని సూచిస్తున్నారు. 4వ చిన్న కుమారుడు ఇతామారు
అతను ఏం చేస్తున్నారు, ఇతామారు ఈ యొక్క గెర్షనీయులను మోరాలీయులని అతని చేతి కింద ఉంటున్నారు, అతని సూపర్విజన్ లో ఉంటున్నాడు. వాళ్ళు చూడండి గొప్ప సమూహాన్ని సూచిస్తున్నారు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో వీళ్ళందరూ నలుగురు కూడా నిబంధన చేసుకున్న వాళ్ళే. ఎవరు నలుగురు? నాదాబు, అబీహు, ఎలియాజారు, ఇతామార్. కానీ నలుగురు వీళ్ళందరూ కూడా దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళే. కానీ నూతన సృష్టిగా ఆత్మలో పిండ దశలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటున్నారు అనమాట. కానీ వీళ్ళు ఏమయ్యారనమాట, ఇప్పుడు వాళ్ళు యాజకులుగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే ఎక్కడ ఉంది ప్రవేశము? అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాం. ఇప్పుడు మనందరూ కూడా యాజకులు అని చెప్పచ్చా? మన అందరూ కూడా దేవుని పిలుపుని అందుకున్నాము. పిలుపుని అందుకొని మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ గర్భదశలో ఉంటున్నాము, నూతన సృష్టిగా గర్భదశలో ఉంటున్నాము. వాళ్ళే నాదాబు, అబిహి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు వచ్చింది మనం దేవునికి ప్రియంగా ఇక్కడ వచ్చి బతకాలి. దేవుడు ఎలా చెప్పాడో అలా మనము మన యొక్క జీవితాలు ఉండాలి. సో ఎప్పుడైతే దేవునికి ప్రియంగా కాకుండా మనం చేసినట్లయితే మనకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, వాళ్ళు నాదాబు, అబిహు చేసినటువంటి పనికి వాళ్ళు ఏమయ్యారు? చివరికి మరణానికి వెళ్ళారు. వీళ్ళే రెండవ మరణానికి వెళ్ళేటటువంటి వాళ్ళుగా ఇక్కడ సూచిస్తున్నారు. అంటే ఇప్పుడు 3 కేటగిరీస్ వచ్చేసిందా? సో వీళ్ళలో ఎవరు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి పిలుపుని ఉన్నత దశలోకి ఎవరు ప్రధాన యాజకుడిగా ఆ స్థానానికి ఎవరు వెళ్ళలేదు. అవునా? ఎవరు వెళ్ళారు వాళ్ళల్లో? అహరోన్ తర్వాత ఎవరు అయ్యారు? ఎలియాజారు ప్రధాన యాజకుడు అయ్యాడు. ఇతామారు కూడా వెళ్ళలేదు కదా. ఓకే, ఆ విషయాలన్నీ కూడా మనం చూద్దాము. సో వీళ్ళ గురించి పేజ్ నంబర్ 237 ప్రత్యక్షపు గుడార పుస్తకంలో చదవండి. జస్ట్ చదవండి చాలు, అర్థం చేసుకోండి. 237. అదే ఇంగ్లీష్ లో చూసినట్లయితే పేజ్ నంబర్ 119. అక్కడ ఒక బ్లాక్ బాక్స్ లో ఇవ్వబడింది కదా, అది చదవండి. ఏ సమతలములోన లేదా స్థితిలోనైనా నిత్య జీవాన్ని పొందేవారందరికీ ఉన్నతమైన స్వభావము అవసరమని మరింత స్పష్టంగా తెలుసుకుంటున్నాము. మరియు చాలా తక్కువ మంది మాత్రమే దీనిని ఒక తీవ్రమైన పనిగా తీసుకుంటారు లేదా పరిపూర్ణమైన ప్రేమను తమ జీవితాలను పాలించే సూత్రంగా చేసుకుని ఉన్నత స్వభావమును పొందుటకు ప్రయత్నిస్తుంటారు. దేవుని ద్వారా నాశనము చేయబడిన అహరోను యొక్క 2 కుమారులు హృదయం యొక్క ఉన్నత స్థాయిని చేరుకోవడంలో విఫలమైన ప్రతిష్ఠించుకొని మరియు ఆత్మ మూలంగా పుట్టిన వారి యొక్క అధిక భాగాన్ని సూచించడానికి ఉద్దేశించబడలేదు. కానీ ఆ తలంపులకు విరుద్ధంగా జీవించడానికి యోగ్యత లేక రెండవ మరణము అనే పూర్తి మరుపులోనికి మునిగిపోయి వారిని సూచిస్తారు. సో ఇక్కడ చూడండి, వీళ్ళు జీవించడానికి యోగ్యతను కోల్పోయినటువంటి వ్యక్తి, టోటల్ గా దేవుని యొక్క నిబంధనని తిరస్కరించేటటువంటి వారు. ఎప్పుడైతే నిబంధన చేసుకుని దేవునిలోకి వచ్చి ఆయన తిరస్కరించిన వారిని వీళ్ళు రెండో మరణానికి వెళ్తారని మనకందరికి కూడా తెలుసు. వాళ్ళని సూచించే వాళ్ళే వీళ్ళు అనమాట. ఇప్పుడు వీరి యొక్క పేరు నుండి కూడా, పేరు గల అర్థంలో నుండి ఏదైనా పాఠం ఉందా మనకనేది కూడా మనం చూద్దాము. నాదాబు పేరు గల అర్థము లిబరల్, ఇంగ్లీష్ లో లిబరల్ అంటారు. అదే తెలుగులో చూసినట్లయితే ఔదార్యం గలవాడు, స్వేచ్ఛ అయిన ధారాళమైనటువంటి అని అర్థము. తర్వాత రెండవ కుమారుడి పేరు అబీహు. ఆయన హీఈస్ ఫాదర్, అతను తండ్రి అని రాయబడింది అనమాట. సో ఇప్పుడు ఈ 2 విషయాల నుంచి వీళ్ళు రెండో మరణానికి వెళ్ళేటటువంటి వీళ్ళు ఏం చేస్తారు అనేది మనం చూసాం. అంటే వీళ్ళు మరణానికి తగినటువంటి పాపాన్ని వీళ్ళు చేయడం జరిగింది. టోటల్ గా దేవుని యొక్క నిబంధనల్ని తిరస్కరించారు.
సో ఇక్కడ ఒకప్పుడు వీళ్ళు దేవుణ్ణి అంగీకరించి తండ్రి అయిన దేవుణ్ణి అంగీకరించి వచ్చినటువంటి వాళ్ళే ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఔదార్యంగా ధారాళమైనటువంటి మనసు వీళ్ళకి. దేంట్లో ధారాళము? ఇచ్చే దాంట్లోనా? అనుమతించే దాంట్లో. దేన్ని అనుమతించే దాంట్లో ధారాళం మనసు అంటే లోకాన్ని, లోకపు ఫ్రెండ్షిప్ ని, పాపాన్ని, ధారాళమైనటువంటి అక్కడ ఖచ్చితత్వం ఉండదు. అలో చేస్తూ ఉంటారు ప్రతి దాన్ని. సర్లే పోన్లే ఇట్లాంటి ఒక ధోరణి గలవాళ్ళు, చేద్దాంలే చూద్దాంలే, ఇట్లా ధారాళమైన మనసు గలవారుగా ఉంటున్నారు. సో ఇట్లా వాళ్ళు దేవునికి విరోధమైన కార్యములను అనుమతించడం ద్వారా వారి యొక్క హృదయం ఏ విధంగా అయిపోయిందంటే ఒక స్టేజ్ లో దేవుణ్ణి గుడ్డితనం అనేది వచ్చేసిందంట వాళ్ళకి. టోటల్ గా దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ యొక్క విలువను గ్రహించలేకపోయారు. ఇప్పుడు దేవునికి విరోధంగానే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్య ద్వారానే కదా వాళ్ళు ఏం చేశారు? నాదాబు అబీహు నిర్లక్ష్యమే కదా అది. టోటల్ గా సీరియస్నెస్ లేదు. ఇప్పుడు మనకు కూడా ఇది చెప్పచ్చా చెప్పకూడదో తెలియదు. టైమింగ్ గురించి దీని గురించి అనేకమైన సార్లు మనం డిస్కస్ చేసాం, కానీ వద్దులేండి, టైమింగ్ గురించి వదిలేసి వేరే విషయాలన్నీ కూడా ఉన్నాయి. సో నిర్లక్ష్య ధోరణి ఎన్నో కార్యాల్లో ఉంటున్నది మనకి. సో ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తూ చేస్తూ మనం ఏమవుతున్నాము చూడండి సహోదరా. దేవుణ్ణి ఒకసారి మనకి ఒక రోజు ఎలా అయిపోతుందంటే మనం చేసే తప్పు కూడా ఒక సాధారణమైన విషయంగా మారిపోతుంది అనమాట. ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళిపోయారు కాబట్టి సీరియస్నెస్ లేకుండా టోటల్ గా వాళ్ళు పొందుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ కాలింగ్ ని కోల్పోయి రెండో మరణానికి వెళ్ళిపోయారు. వాళ్ళు జీవించడానికన్నా మరణించడమే తగిన వారుగా ఉంటున్నారు. తర్వాత ఈ యొక్క రెండో కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీ ఎవరు? ఎలియాజర్, మూడో కుమారుడు. ఆయన యొక్క పేరు హెల్ప్డ్ ఆఫ్ గాడ్, దేవుని దగ్గర నుండి సహాయం పొందినవాడు అని అర్థం. హెల్ప్డ్ ఆఫ్ గాడ్. సో ఈయన చూడండి డైరెక్ట్ ఈయన ఏ విధంగా ఈయన పిలుపుని అందుకున్నాడు, ప్రతిష్ట చేసుకున్నాడు. తర్వాత చూడండి ఆ యొక్క యాజకత్వ పనిని సరిగ్గా నిర్వర్తించాడు. తర్వాత అహరోను తర్వాత ప్రధాన యాజకుడిగా అయ్యాడు అనమాట. ఆ స్టేజ్ లోకి వెళ్ళాడు. వెళ్ళి అతి పరిశుద్ధమైన స్థలానికి ఆ యొక్క సంవత్సరంలో ఒకసారి కూడా ఆయన వెళ్ళడం అనేది జరిగింది అనమాట. అవునా? సో కాబట్టి ఈయన్ని దేంతో మనం పోల్చాము? సంఘంతో పోల్చాము అనమాట. అతి పరిశుద్ధంగా స్థలానికి పరమకాణానికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారో ఈ యొక్క ఎలియాజర్ చేతి కింద ఉన్నటువంటి సో ఆ ఎలియాజర్ ఆ తరగతి కింద ఉన్న వాళ్ళు మాత్రమే రాజులైన యాజక సముఖంగా మహిమ చెందుతారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దేవుడు ఆ విధంగా వాళ్ళని హెచ్చిస్తారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు తర్వాత కేటగిరీ, మూడో కేటగిరీ ఇతామార్ గురించి మనం చెప్పబోతున్నాం. ఇతామార్ అంటే ఏం అర్థం అంటే ఐలాండ్ ఆఫ్ పామ్స్. పామ్ ట్రీ అంటే ఐలాండ్ ఆఫ్ పామ్స్. పామ్ ట్రీ అంటాం కదా, తాటి చెట్టు కానీ దాన్ని కూడా పామ్ ట్రీ అంటారు. ఈత చెట్లను కూడా, ఖర్జూరపు చెట్లను కూడా ఆ యొక్క ప్రాంతంలో పామ్ ట్రీస్ అంటారు అనమాట. ఈత చెట్లో ఏమొస్తుంది? ఈత చెట్లు దేన్ని సూచిస్తుంది అంటే జయాన్ని, విజయాన్ని, విక్టరీని సూచిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏలి కాలం వరకు కూడా వీళ్ళ వంశంలో ఎవరన్నా ఒకరన్నా ప్రధాన యాజకుడిగా అయ్యారంటే కూడా ఏలి కాలం వరకు కూడా ఎవ్వరు కూడా ఇతామారు వంశంలో నుండి ప్రధాన యాజకుడి స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఒకరు కూడా లేరనమాట. కంటే వాళ్ళు ఉప యాజకులుగానే పనిచేస్తున్నారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. వీళ్ళు ఏమంటే ప్రధాన యాజకుడి స్థానానికి హెచ్చింపబడినటువంటి వారు కాబట్టి ఇన్ని తరతరాలుగా కూడా సో వీళ్ళు టోటల్ గా కూడా ఆ యొక్క ప్రధాన యాజకుడి స్థానాన్ని కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళుగా మనం చూడొచ్చు అనమాట ఛాయని బట్టి. కాబట్టి ఇది ఎవరిని సూచిస్తుంది అని చూసినట్టయితే యాజకులుగానే మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? గొప్ప సమూహం. సో వీళ్ళని అంటే వీళ్ళు తెర అవతల వెళ్ళలేదన్నమాట. అంటే వీళ్ళ గురించి ఒక మాట చెప్పబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల్లో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని
సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారు? సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట. సింహాసనంలో కూర్చున్న వాళ్ళు ఎవరు? పరలోక రాజ్యానికి వెళ్ళి సంఘమే కూర్చుండబోతుంది అనమాట. సో కూర్చునే వాళ్ళు ఎవరు? సింహాసనంలో సంఘంగా పిలువబడిన ఆ సంఘం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? నిలబడుకొని వాళ్ళ ఎదుట గొర్రెపిల్ల ఎదుట కానీ వీళ్ళ ఎదుట కానీ నిలబడుకొని సింహాసనం ఎదుట వీళ్ళు గొర్రెల ఆ యొక్క మట్టలను చేత పట్టుకున్నటువంటి వాళ్ళు. సో ఆ యొక్క ఖర్జూరపు మట్టలు, ఖర్జూరము వీళ్ళని దేన్ని ఎవరిని సూచిస్తుందంటే ఈ యొక్క గొప్ప సమూహాన్ని సూచిస్తుంది. వీళ్ళందరూ కూడా సో ఆ యొక్క తెర అవతలకి వెళ్ళనటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా ఇదొక ఛాయ అనేది మనం చూసాము. ఇంకా కూడా వీళ్ళు ఈ కహాతీయుల గురించి అనేకమైన విషయములు కూడా ఉన్నాయి. సో నేను యాక్చువల్గా సో దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిమిత్తం సంఘానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్టాప్.